నమస్తే, నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు, ట్రంప్నకు తప్పిన ముప్పు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. ఆకవీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం. విశాఖలో కూలిన నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి వంతెన. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికా శ్వేత సౌధం సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్ డిన్నర్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆయన సతీమణిని అక్కడి నుంచి తరలించారు. మచిలీపట్నం పెదకర అగ్రహారం గ్రామంలోని జగనన్న కాలనీని మాజీ మంత్రి పేర్ని నాని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కాలనీలో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరికలకు లబ్ధిదారులు భయపడవద్దని పేర్ని నాని సూచించారు. ప్రయత్నం చేశారు, అన్ని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మంచిళ్ళ ట్యాంకర్లు కూడా మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు వచ్చే ఇల్లు కట్టుకుంటాయి. మరి 2 ఏళ్ల నుంచి 24 మాసాల్లో ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టుకుంటాకి గవర్నమెంట్ ప్రోత్సహించదు. సగంలో ఉన్న ఇల్లు సగంలో ఆగిపోయినాయి. ధైర్యం చెప్పరు ఎమ్మెల్యేలు. ఎవడు ధైర్యం చెప్పి మీరు కట్టుకోండి, మేము ఆసరాగా ఉంటాం, మీకేం కావాలన్నీ చూస్తామని చెప్పని చెప్పపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో మొత్తం ప్రతి ప్లాట్కి కరెంట్ వేసి సబ్స్టేషన్ కట్టి, ఇక్కడ అంటే ఎంత ముందు చూపు చూడండి, ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ జగనన్న కాలనీ లేఅవుట్లో. సబ్స్టేషన్ నిర్మాణమే కాకుండా చుట్టూ అన్ని ట్రాన్స్ఫార్మర్లు వేస్తే మా దిక్కుమాలిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. అంటే ఎంత పనిమంతుడంటే ఆయనకి బెజవాడి నుంచి ట్రాన్స్ఫార్మర్లను తేవడం, శాంక్షన్ మంజూరు తేవడం చేతకాక ఇక్కడి నుంచి జగనన్న కాలనీలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను ఓడబీక్కెళ్ళి బందర్లో తనకు కావాల్సిన చోట, తన తాబేదారులు బ్రోకర్లు ఉన్న చోట
ఈ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే బిగిచ్చే పరిస్థితి. మరి జగనన్న కాలనీని పట్టించుకునేది ఎవడు? ఇక్కడ పేదవాళ్ళ గురించి ఆలోచించేది ఎవడు? ఆలోచించకపోగా ఇళ్ళు మంజూరు చేయటానికి ముందుకు తీసుకెళ్తాకి కనీసం ప్రయత్నం చేయకపోగా నిన్నొచ్చి ఆయన మాట్లాడతాడు, ఈ బందర్లో జగనన్న కాలనీలో నుంచుని మాట్లాడతాడు. ఎంత పనోడో చూడండి. ఇక్కడ ఎవరు ఇల్లు కడతలా, ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఆ ఖాళీ స్థలాలు మీరు కనుక మొదలెట్టపోతే నేను శాంక్షన్ చేసేస్తా అంటాడు. ఎవరి తాతగాడి సొమ్ము క్యాన్సిల్ చేయటానికి, లాక్కును ఇంకోటికి ఇవ్వటానికి ఎవరి తాతగాడి సొమ్ము? మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెలబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలు వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసేటి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ ఏలూరు ఆకవీడు రామాలయం వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురాం స్పందించారు. గొంతాలమ్మ గుడిని తొలగించామని జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గొంతాలమ్మకు గుడి అనేదే లేదని, అన్ని అనుమతులతో రామాలయ నిర్మాణం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అర్ధరాత్రి దొంగచాటుగా చేయవలసిన పని ఏంటి అని వీళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇది అర్ధరాత్రి చేసింది కాదు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశ గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేసాం. బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11 గంటల 25 నిమిషాలకి ఆ భూమి క్లీన్ చేయటం, అది రామాలయం అని చెప్పి మొత్తం రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ దీని మీద ఉన్నాయి. ఎవడో వచ్చి అక్కడ మా చిన్నప్పుడు ఏదో గొంతెనమ్మ గుడి ఉంది, గొంతెనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ 1 డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు, ఆ నందిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అట్లా రోజులు చెప్తే అర్థం కదా. సరే ఏదో వచ్చే అబద్ధాలని గొంతెనమ్మ గుడి కొట్టేసినారు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్. అధికారం, అహంకారం. అరే డిప్యూటీ స్పీకర్ని అక్కడికి వస్తే నన్ను కొట్టబోతే, నా మీద దాడి చేయకపోతే ఎవరిని కొట్టారు అక్కడ? శాంతి భద్రతను పరిరక్షించడానికి. వీళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇది అర్ధరాత్రి చేసింది కాదు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశ గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేసాం. బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11 గంటల 25 నిమిషాలకి ఆ భూమి క్లీన్ చేయటం, అది రామాలయం అని చెప్పి మొత్తం రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ దీని మీద ఉన్నాయి. ఎవడో వచ్చి అక్కడ మా చిన్నప్పుడు ఏదో గొంతెనమ్మ గుడి ఉంది, గొంతెనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ 1 డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు, ఆ నందిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అట్లా రోజులు చెప్తే అర్థం కదా. సరే ఏదో వచ్చే అబద్ధాలని గొంతెనమ్మ గుడి కొట్టేసినారు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్. అధికారం, అహంకారం. అరే డిప్యూటీ స్పీకర్ని అక్కడికి వస్తే నన్ను కొట్టబోతే, నా మీద దాడి చేయకపోతే ఎవరిని కొట్టారు అక్కడ? శాంతి భద్రతను పరిరక్షించడానికి పోలీసులు ఉంటారు. పోలీసులు డ్యూటీయే అది. ఎవరు పడతాడు మేకులు దగ్గొట్టేస్తే చూస్తా దగ్గొట్టించుకుంటారా? రామా ప్రొఫెసర్, నేను ఈ క్లారిఫికేషన్ అన్నీ ఇస్తా. ఎందుకు ఈ షాడో బాక్సింగ్? అన్నీ స్పష్టంగా ఇక్కడ రామాలయం అని చెప్పి ఉంది. ఎవడో ఒకడు మతం మారిన వ్యక్తి మాట్లాడితే నేను అన్ని అనుమతులు, మున్సిపల్ అనుమతులు అన్నీ తీసుకుని అక్కడ మతం మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా యేసోబు, ఏమ్మా జాన్, హలో జార్జ్ గారు, ఇక్కడ రామాలయం కడతామని జార్జ్, మాకు మీ అనుమతి కావాలి. గుడే లేదు, ఇదే గొంతేనమ్మా అని చెప్పి గొంతులు చేర్చుకొని శ్రావణ్ కుమార్ కోర్టులో మాట్లాడినప్పుడు న్యాయమూర్తి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే
ఈ భాగస్వామ్యంలో ఇస్తా, చూసుకోండి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు సోమవారం సాయంత్రంతో ఘనంగా ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకే వేదికపై కలుసుకున్నారు. వీరి కలయిక ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Ladies and gentlemen, the Honorable Vice President of India, Shri Radhakrishnan. The warm greetings from Sachin Tendulkar ji. And greetings from Shri Trivikram Srinivas and Honorable Minister Shri Nara Lokesh Garu. Warm welcome from Shri Ram Mohan Naidu Garu, Honorable Minister for Civil Aviation. On the celebrations. And in a short while from now, we expect all the dignitaries to arrive here on the main dais. అవార్డుతో గౌరవించారు. ప్రపంచంలోనే ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి స్థలం ఏ యూనివర్సిటీ గడ్డ. రాజకీయ నాయకులు, ఉద్దండులు ఇక్కడే వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఇక్కడి నుంచే పోరాటం చేసి ఈరోజు భారత ఉపరాష్ట్రపతి అయ్యారు. చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇక్కడే ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, పక్కనే మల్లికార్జునరావు గారు, లారస్ సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొక పక్క అకాడమిషియన్స్, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. చాలా ప్రపంచంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు. ఈరోజు యూనివర్సిటీ చూసినప్పుడు NAC A++ ఉంది. ఇది 30 వరకు ఉంటుంది. ఇంకో పక్కన మీరు చూస్తే NIRFలో 41వ ర్యాంక్ ఉంది. అదే సమయంలో పబ్లిక్ సెక్టర్లో చూస్తే 5వ ర్యాంక్లో ఉంది. నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, యూనివర్సిటీస్ అంటే నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్. ఇవన్నీ దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఛాన్సలర్ గవర్నర్ గారు ఉన్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈరోజు అన్ని యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి గవర్నర్ గారు అత్యున్నతమైన ప్రతిభ ఉండే వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్స్ గా ఎంపిక చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఒక ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 64 కోట్ల విలువైన ప్రాజెక్టుని ప్రారంభించుకున్నాం. AUI ఫ్యాక్టరీ. విశాఖ జిల్లా గాజువాక సమీపంలో రైల్వే బ్రిడ్జ్ డెక్కింగ్ కూలిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఘటనపై రైల్వే శాఖ తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా
నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆయన సూచించారు. ఇక్కడ మరి ఆటో నగర్లో ఈ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాంట్లో ఆ డెక్కింగ్ సరిగ్గా నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఆ డెక్కింగ్ మోప్ చేయడంలో దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నాం. అదృష్టం శాతం ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. అయితే ఇది కాంట్రాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఇలాగ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలా చర్యలు ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారండి. ఖచ్చితంగా మనం కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి వారికి ఎవరికైనా కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి బాధితుల పక్షాన్ని నిల్చోవడం కూడా మా పనే. కాంట్రాక్ట్ అదే నెగ్లిజెన్స్ ఉంది కనుక ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయించి దానికి కారణాలు ఏంటి కనుక్కొని దాన్ని బట్టి తగు చర్యలు ఉంచడమా లేకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడమా ఇవన్నీ చేస్తూ ఉంటాం. అనకాపల్లి పట్టణంలో టౌన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో చోరీకి గురైన 106 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా ఆదేశాల మేరకు టౌన్ సిఏ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో ఈ చోరీ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకొని రాబరీకి గురైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం పాల్పడిన నిందితులు ఒకరు గాజువాక ప్రాంతానికి, మరొకరు చోడవరం నియోజకవర్గం ముద్దుర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించామని పేర్కొన్నారు. గతంలో వీరిపై 3 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలతో ఈరోజు మనకి ఈ కాంట్రేగుల లోకనాథ్ వీరసాయి శ్రీనివాస్ అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి మేరీ, వీళ్ళిద్దరిని మనము ఈ తుంపాల ఏలేర్ కెనాల్ రోడ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని మనం పట్టుకుని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు మనకి చెప్పింది ఏంటి అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక జత మెట్టలు, ఒక జత చెవిలీలు అండ్ ఒక జత జారాలు అండ్ చెవిదిద్దులు, ఒక చాప బిళ్ళ, చైన్, 2 ఉంగరాలు, ఒక బంగారపు తాళి అండ్ ఒక జత చెవిలీలు అండ్ ఇలా టోటల్ గా అరౌండ్ 50.08 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళ దగ్గర ఒక క్రైమ్ లో రికవర్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ క్రైమ్ లో 5.830 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దొరికినప్పుడు వాళ్ళు 3 క్రైమ్స్ చేసినట్టు మనకి చెప్పడం జరిగింది. ఒకటి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ గాంధీనగర్ లో ఒక క్రైమ్ చేశారు దానికి సంబంధించి, అండ్ ఇంకొకటి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పిసినకాడలో ఒక క్రైమ్ చేశారు అండ్ చోడవరం లిమిట్స్ లో కూడా ఒక క్రైమ్ చేసినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళని పట్టుకుని టోటల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఆల్రెడీ 3 కేసెస్ టౌన్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ చోడవరంలో కాకుండా ఆల్రెడీ కూడా వీళ్ళ మీద థెఫ్ట్ కేసెస్, ఒక NDPS అండ్ 324 రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. ఈ అరెస్ట్ లో CCS సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, టౌన్ సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, రూరల్ సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, టోటల్ 3 చాలా హార్డ్ వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవటం జరిగింది. పట్టుకుని వాళ్ళని ఈ రోజు రిమాండ్ కి చేయడం జరుగుతుంది. వాళ్ళది అమ్మాయిది వచ్చేసి ముద్దుర్తి ఆఫ్ చోడవరం, అబ్బాయిది వచ్చి పెందుర్తి.
కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సరఫరా నిలిచిపోవడం, భారీ క్యూలు, అధిక ధరలు వసూలు చేస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఇది సహజ కొరత కాదని, వ్యాపార వర్గాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, టి రాములు డిమాండ్ చేశారు. దాదాపు 50% పెట్రోల్ డీజిల్ బంకులు బంద్ కావడం జరిగింది. ఈ బంద్ కావడంతో ఆటోలటువంటి ఆటో కార్మికులకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అట్లే ఎక్కడైనా ప్రయాణం చేయనటువంటి 2 వీలర్స్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒక రకంగా ఈ పెట్రోల్ డీజిల్ కొరతకి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా. ఎందుకోసమంటే ఇరాన్, అమెరికా దేశాల మధ్యన యుద్ధం జరుగుతుందని కూడా తెలుసు. ఆ విధంగా తెలిసినప్పుడు ఆ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఇటువంటి వాటిని తెచ్చి స్టాక్ పెట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. వీళ్ళు బాధ్యత మర్చిపోయారు. బాధ్యతను మర్చిపోయి ఆ యుద్ధ నివారణ కోసం కూడా ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు ఇటువంటి సమస్య రావడానికి వీళ్ళే కారణము. దాంతోపాటు మన జిల్లాలో కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు పెట్రోల్, డీజిల్ కొరత లేకపోతే పెట్రోల్ బంకులు ఎందుకోసం బంద్ అవుతున్నాయి? పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నాయంటే పెట్రోల్, డీజిల్ స్టాక్ లేదు కాబట్టి బంద్ అవుతుందని చెప్పి అర్థం చేసుకున్నారు. అట్లా కాకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని ఇంకొక రస్తా చూపించడానికి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది సభ్యత కాదని ఖచ్చితంగా ఈ విధంగా పెట్రోల్ బంకులు బంద్ చేసుకుంటున్నారంటే ఉండి బంద్ చేసుకొని దాన్ని బ్లాక్లో అమ్ముకోవడానికన్నా పెట్రోల్ బంకులు కూడా ప్రయత్నం చేయాలి. అటువంటి దాన్ని కూడా ప్రభుత్వమే, అధికారులే ప్రోత్సహించే పద్ధతి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తించాలా. కాబట్టి ప్రజానీకానికి పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ఇటువంటివి ఎటువంటి కొరత లేకుండా చూడాలా, వాళ్ళ జీవితాలు సాఫీగా జరిగేటట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలోన ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాము. నా పేరు రాధాకృష్ణ, సిఏబిసి. నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వ్యవసాయ పనుల కోసం తహసీల్దార్, వ్యవసాయ అధికారుల నుంచి కూపన్లు తీసుకొని ఇంధనం పొందవచ్చని ఆమె సూచించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. నిన్నను ఈరోజు కూడా మన జిల్లాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియో 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ కంపెనీస్ నుంచి మనకి ఓఎంసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవ్వరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారు అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకొని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ మెన్ ఆర్ పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ ఆర్ పెట్రోల్ ఫిల్ చేస్తాము. క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్, డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. ఇది అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము. ఈవినింగ్ 5 o'clockలోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clockలోగా పెట్రోల్ అండ్ డీజిల్ 2 కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూతన్ అయిపోతుంది. కాబట్టి ఆందోళన చెందకండి, ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఏయూ నుంచి వచ్చిన అనేక మంది భిన్న రంగాల్లో రాణించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు.
విశాఖలో నిర్వహించిన ఏయూ శతాబ్ది మహోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మా నాన్న కూడా ప్రొఫెసర్. ఆయనకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఆయన సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చారు. కేవలం 2 గదుల ఇంట్లోనే సర్దుకునే వాళ్ళం. క్రీడాకారుడిగా నిలదొక్కున్నాకే కారు కొనుక్కున్నాను. పనిలో నిమగ్నమైతే క్రమంగా ఒత్తిడి అధిగమించవచ్చు. నెట్స్లో ఎంతో సాధన చేయడం వల్లే క్రికెట్లో రాణించాను. లక్ష్యం చేరుకునే క్రమంలో మనసులో అనేక అనుమానాలు వస్తాయి. ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసమే ఆయుధమని పేర్కొన్నారు. Honorable Vice President of India, Radhakrishnan ji, Honorable Governor of Andhra Pradesh, Abdul Nazir ji, Honorable CM of Andhra Pradesh, Chandrababu Naidu ji. Because when I started playing for India, I bought my own car. I used to love to listen to good music. And most of the times it used to be loud music in the car while I was driving. And my father would be seated next to me, reading his book. Never once did he tell me, reduce the volume, I want to read the book. He was focused and the outside noise did not matter to him. And that's something that I learned from him. You know, being a good person, it's a practice that every morning you wake up and you remind yourself that you are going to behave in a particular way, which is, I feel, kind of conveys how your parents have brought you up. And that is something which I will always carry for the rest of my life, because that's the impression my father left with me. Awesome, sir. Sachin sir, in both academics and sports, students today face immense pressure to perform. From your experience, how do you deal with this pressure? Pressure is on everyone at every level. You meet any individual in this room, we will have pressure. There are 2 types of pressures. One is external and one is internal pressure. External pressure is all about what the world is saying about you. I think in today's world, when social media is so active, people want to know. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు, ట్రంప్నకు తప్పిన ముప్పు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. ఆకవీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం. విశాఖలో కూలిన నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి వంతెన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.